మరి ఈయన 60 కాదు 20 అని మీకు ప్రూవ్ చేస్తారు. ఓకే, మిస్టర్ లక్ష్మణరావు గారు ఫ్రమ్ అమలాపురం. గుడెన్సీ కాబోయే కోటీశ్వరులందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఆ దేవుడు మీకు సహకరించాలని మొదట కోరుకుంటున్నాను. ఆమేన్. ఆరోగ్యం, ఆదాయం, ఆనందం ఈ వచ్చిన ఐఎంసీలోకి వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో నేను అనుభవించి చెప్పిన మాటలు అనుభవమైన మాటలు, అనుకూలమైన మాటలు కాదు. మరి ఆరోగ్యం అంటే నాకు యాక్సిడెంట్ అయ్యి నడవలేని పరిస్థితి, తర్వాత ఆరోగ్యరీత్యా స్టెంట్ వేయించుకున్నాను. ఈ 2 ఉండి 60 దాటితేడు మంచానికే పరిమితం. కానీ నాకు దేవుడిచ్చిన ఐఎంసి ప్రోడక్ట్స్ వాడి ఇందాక చెప్పినటువంటి 60లో కూడా 20 లాగే నా మనసు పరిగెడుతుంది, మనిషిని కాదు. మరి రెండోది, మరి ఆదాయం అనేటప్పటికి 55 సంవత్సరాలు నేను కష్టపడి పనిచేశాను, కానీ ఏమీ నిలవేసుకోలేదు, ఆదా చేసుకోలేదు. కానీ 5 సంవత్సరాల నుంచి నాకు నిల్వ చేసుకునే, ఆదా చేసుకునే ఒక కంపెనీ మూలంగా నేను డబ్బులు దాచుకున్నాను. అంటే ఆదాయంలో దాచుకోవడం జరిగిందంటే నా 50 సంవత్సరాలు కాదు, గత 5 సంవత్సరాల్లో ఐఎంసీ ఇచ్చినటువంటి ఫెసిలిటీ. ఇంకా ఆనందం అంటారా? మనిషికి ఆనందం ఎవరిని బట్టి వాళ్ళకి ఉండొచ్చు, అది స్టేటస్ని బట్టి. కానీ పేదరికంలో ఉన్న నన్ను ఒక విషయం చెప్పాలి, విమానం వెళ్ళేటప్పుడు నేను భోజనం చేస్తే బయటకు వచ్చి చూసినప్పుడు 90 డిగ్రీస్ కాదు, ఇంకెలా చూస్తే నా చెయ్యారినట్టు నాకు తెలిసింది కాదు. విమానం మీద ఉన్న ప్రేమ, విమానం నేను చూస్తానా తాకుతానా అని జీవితంలో అప్పుడు అనుకున్నామండి. కానీ ఐఎంసీ ప్రామిస్ చేసిందంటే అది శాసనం. నేను పేదరికంలో ఉన్న నన్ను పెద్ద సిటీ, అంటే అన్ని వరల్డ్లోకి వెళ్ళే గొప్ప సిటీ ఏంటంటే దుబాయ్ ధనవంతులు పక్కన కూర్చోబెట్టి నన్ను తీసుకెళ్ళింది విమానంలో. ఇది మర్చిపోలేను. నాకేం జరిగింది? ఆదాయం, ఆరోగ్యం, ఆనందం, ఈ 3 వచ్చి కంపెనీ ఈ భూ ప్రపంచంలో ఇంకా రాదు. మరో జన్మ అంటూ అంటారు, కానీ దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే ఈ